నీవు ప్రార్థన చేసినా దేవుడు వినేటట్టుగా చెయ్యి. మనుషులు వినాలని గోలగోలగా చేయొద్దు. ఉపవాసం చేసేటప్పుడు దేవుడు చూడాలి, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూడాలి, కానుక ఇచ్చేటప్పుడు కూడా దేవుడే చూడాలి. మనుషులకు కనపడవాలని మనం వారి ఎదుట ఏం కూడా చేయకూడదు. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఆకాశం ఆయనకి సింహాసనము, భూమి ఆయనకి పాదపీఠము. తప్పు చేసినవాడు మొహం తప్పిస్తాడు. అలాగే ఇక్కడ సుంకరి ఏం చేస్తున్నాడంటే ఆకాశం వైపు చూడటానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించమని కేకలు వేసి ఏడ్చాడు. కాబట్టి దేవుడంట ఆ పరిసైడు కంటే ఇతన్ని నీతిమంతుడిగా చేశాడంట. నీతిమంతుడిగా చేశాడు. పరిసైడు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఇంకేం చేశాడు? 10వ వంతు కూడా ఇస్తున్నాడు. ఎన్నో వంతు? ఆ 1000 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు ఇస్తాడు. 1,00,000 సంపాదించుకుంటే 10,000 ఇస్తాడు. 10 లక్షలు సంపాదించుకుంటే 1,00,000 ఇస్తాడు. అంటే లెక్కసారి మనిషి అనమాట. ఇంతే చేయాలి, ఎట్టకే చేయాలి. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో లెక్కలు వేసుకుంటావా? భార్య పిల్లల్ని ప్రేమించే విషయంలో లెక్కలు వేసుకుంటావా? మన పిల్లల్ని ప్రేమించే విషయంలో లెక్కలు వేసుకుంటావా? అరే నీకు రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేను నీకు ఇంతే ఖర్చు పెడతా, ఇంతకు మించి నేను ఖర్చు పెట్టనంటే అట్ట ఏమా? ఇప్పుడు రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, బాధ వచ్చింది, ఎప్పటిదాకా చూపించాలి? అన్న నేను ఇదిగో ఒక్కసారి 2 సార్లే చూపిస్తాను, నీకు 3వసారి నేను చూపిను, నువ్వు సస్తే చావు, బతికితే బతుకుతా అంటే బాగుండిద్దా? ఆ రోగం తగ్గిందాకా చూపిస్తాం కదా. ఈయన అన్నాడు నేను 10వ వంతు ఇస్తాను. 10 వంతు ఇస్తాడంట, కానీ ఇక మిగిలింది ఏం చేయడు. ఇక ఆయన మిగిలినవి చేయడు. 10వ వంతు ఇస్తాను, ఉపవాసం ఉంటున్నాను, ఇంకెంతకంటే ఏం కావాలి అంటే దాని అర్థం ఆ పరిసైడు దేవుని దగ్గర నేను గొప్పవాడిని, నీతిమంతుడిని అని చెబుతున్నాడు. దేవునికి చెబుతున్నాడు. అర్థం చేసుకోండి. ఉపవాసం ఉంటున్నానని చెబుతున్నాడు, కానికిస్తున్నానని చెబుతున్నాడు, అందరిలాగా లేను అంటున్నాడు. నేనే మంచివాడిని, నేనే నీతిమంతుడిని, నేనే పరిశుద్ధుడిని దేవునికి చెబుతున్నాడు. ఆయన నీతి ఎంతో, ఆయన పరిశుద్ధత ఎంతో, ఆయన భక్తి ఎంతో దేవునికి తెలీదా? తెలుసు. కానీ అతని కంటే కూడా సుంకరిని దేవుడు ఎందుకు నీతిమంతుడిగా చేశాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆయన చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ప్రార్థనలో ఇతరులని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయలే, ఇతరులను విమర్శించలా. తన గురించి తను దేవునికి చెప్పాడు, తన పరిస్థితి తను దేవునికి తెలియచేశాడు, తన బలహీనత దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాడు. అందుకని నేను వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను, వారిలాగలేను, వీరిలాగలేను అసలు వాళ్ళతో ఎందుకు నీకు? సుంకరి ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం.